లేక కష్టతరమైన మార్గముల గుండా ఒకవేళ మనము ప్రయాణమై వెళుతున్నప్పటికీ వాటన్నింటి నుంచి మన పాదములకు రాయి తగలకుండా దేవుని యొక్క కాపుదల మనకు ఆయన యొక్క పరిశుద్ధ మార్గములో ప్రయాణించినప్పుడు మనకు దేవుడు కృపను అనుగ్రహించే దేవాది దేవుడుగా ఆయన ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ దేవుని మార్గాన్ని మనము అనుసరించక మనకున్న సొంత ఆలోచన బట్టి, సొంత జ్ఞానాన్ని బట్టి మనం ఒకవేళ ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు మన యొక్క సొంత ఆలోచన మన జీవితంలో మనల్ని త్రొట్టిల్లే విధంగా చేస్తూ ఉంటుంది. కనుక మన యొక్క సొంత నిర్లక్ష్యము మన జీవితంలో మన యొక్క ప్రథమ శత్రువుగా ఉంటూ ఉన్నది. అయితే మనం ఏం చేయాలి అంటే మెలకువగా దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గముల్లో, అయా నీవు నన్ను నడిపించయా అని మన మార్గాలన్నింటి మనము ప్రభువుకి అప్పగించుకోవలసిన వారముగా ఉంటూ ఉన్నాము. అందుకని కీర్తనకారుడు అంటూ ఉంటాడు, నా పాదములకు దీపము నీవు, నా మార్గములకు నీవే మరి వెలుగుగా ఉన్నావు అని భక్తులు తెలియచేస్తూ ఉంటారు. ఈ యొక్క ఉదయకాల సమయమందు మరి మనము సురక్షితముగా మన యొక్క జీవితాన్ని జీవించున్నట్లు, ఈ లోకములో ఆత్మీయ జీవితంలో మనము త్రొట్టిల్లకుండా నిత్యము దేవుని మహిమార్థముగా మనము జీవించి సురక్షితముగా నడిపించబడినట్లు, త్రొట్టిల్లకుండా మనల్ని నడిపించగలిగిన ఆ యొక్క దేవాది దేవునికి మనమందరము మనము సమర్పించుకున్నట్లయితే ఆ దేవుడు మనల్ని సంపూర్ణముగా ఆయన కృపచేత నింపి ఆయన తన నిత్య జీవములోనికి, నిత్య రాజ్యములోనికి ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవా, స్తోత్రాలు. నీవు ఆశ్చర్యకర్తవని, ఆలోచనకర్తవని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఉదయకాల సమయం అంతటిలో తండ్రి అయా మరి మా మార్గములన్నింటిలో తండ్రి మేము సురక్షితముగా నడుచున్నట్లు, అయా మా ఆత్మీయ దయానందన జీవితంలో మేమేమాత్రము త్రొట్టిల్లకుండునట్లు అయా మా మార్గములన్నీ